ఒరే ఒరే నువ్వు ఎక్కడే ఉండు, నేను ఇప్పుడే పొలంలోకి వెళ్ళి వస్తాను. నువ్వు ఎటు వెళ్ళకు, ఇక్కడే ఉండు. పొలంలోకి వర్షాలు పడలేదు, వెళ్ళొస్తా. సరే వెళ్ళొస్తాను. అలాగే. ఆగండ్రా, అన్న చెప్పినట్టు వీరోజు ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. పదండి. నీ పొలంతో పాటు మొత్తం 50 ఎకరాలు మా సొంతం కావాలి. కుదరదు. వీరు లేకపోతే వాడు కొడుకున్నాడు కదా. నానా 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 అలా వాళ్ళ అని చూస్తున్నాడు. నానా 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 అబ్బా నానా నొప్పిగా ఉంది. నానా నానా ఒరే ఏమైందిరా? నాన్న నీళ్ళు. ఇక్కడే ఉండు, తెస్తా. అన్న అదిగో అక్కడ ఉన్నాడు. సమయానికి వాళ్ళ నాన్న కూడా లేడు. పదనరా. ఎక్కడ్రా మీ నాన్న? నాన్న 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 పదనరా వెళ్ళిపోదాం, వాళ్ళ నాన్న వస్తున్నాడు. బాబు ఉండి వస్తున్నాడు. బాబు ఏమైంది? బాబు ఏమైందిరా? ఏమైంది? ఏంట్రా ఈ రక్తం? రౌడీలు వచ్చి కొట్టేశారు నాన్న. అన్నా వాళ్ళ నాన్న లేడు, వాడు కొడుకుని చంపేశాం. వెళ్ళి వాళ్ళ నాన్నని తీసుకురండి. సరే అన్నా. అన్న నిన్ను తీసుకురామని పదరా. అన్న ఇదిగో తీసుకొచ్చా. పొలం అమ్మమంటే అమ్మవా, అందుకే నీ కొడుకుని చంపేశాం. సంతకం పెట్టు. మర్యాద సంతకం పెట్టరా? పెట్టు, సంతకం పెట్టు. అన్నకి ఎదురు సమాధానం చెప్తా. నేను చచ్చిపోయాను అనుకున్నా. నేను కాదన్న, గురునాథ్ కూడా చంపాడు. దీని అంతటికి మూలం పేపర్ లేరా? పదనన్నా వెళ్ళిపోదాం. ఇలా తన భూమిని తను దక్కించుకున్నాడు.